బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. అల్లుడుపై పెట్రోల్ పోసి నిప్పట్టించారు అత్తామామ. తనతో పాటుగా బావమరుదులు కూడా ఉన్నారు. అయితే భర్త కళ్ళ ముందే మంటల్లో కాలిపోతున్న ఆర్తనాదాలు వింటూ మౌనంగా ఉండిపోయింది భార్య. కానీ కనీసం అక్కడ జరిగిన సంఘటన గురించి రోధించడమో కనీసం ఆ తల్లిదండ్రుల్ని అడ్డుకోవడం లాంటిది చేయలేకపోయింది. కాలిన గాయాలతో హాస్పిటల్లో చేరాడు భర్త. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. టేకులపల్లి మండలం రామచంద్రునిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రునిపేటకు చెందినటువంటి ఎజ్జు కావ్యను 3 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు పాల్వంచ మండలానికి చెందినటువంటి బల్లెం గౌతమ్. అయితే పెళ్లైన తొలి ఏడాది సజావుగా సాగిన గౌతమ్ కావ్య కాపురం కాస్త 2 కుమార్తెలు కూడా పుట్టారు. కొద్ది కాలంగా కాపురంలో కలహాల కారణంగా 4 నెలల క్రితం రామచంద్రునిపేటలోని పుట్టింటికి వెళ్ళిపోయింది కావ్య. పలుమార్లు ఇంటికి రావాలని కోరిన భార్య రాకపోవడంతో ఈ నెల 2వ తేదీన భార్యా బిడ్డలను చూసేందుకు రాత్రి 12 గంటలకు రామచంద్రునిపేట వెళ్ళినటువంటి గౌతమ్ తన భార్యను పిల్లలను చూడనివ్వాలని తనతో పంపాలని కోరాడు గౌతమ్. అయితే అర్ధరాత్రి వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నామంటూ గౌతమ్ పైన ఆగ్రహించారు కావ్య కుటుంబ సభ్యులు. గౌతమ్పై పెట్రోల్ పోసి నిప్పట్టించారు మామ ఎజ్జు వెంకటేశ్వర్లు, అత్త అనురాధ, బామ్మర్దులు సతీష్, కార్తిక్. అయితే మంటలకు ఒళ్ళంతా కాలిపోవడంతో గౌతమ్ ఆర్తనాదాలు చేశాడు. మంటలకు తాళలేక అక్కడే ఉన్నటువంటి ఓనిటి తొట్టెలో దునికిన గౌతమ్ అరుపులతో ఘటనా స్థలికి గ్రామస్తులు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చి వెంటనే గౌతమ్ని ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజేఎంకి తరలించారు. ఇక 15 రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి గౌతమ్ మృతి చెందినట్టు తెలుస్తోంది. తన చావుకి ముందే పోలీసులకు మరణ వాంగ్మూలం ఇచ్చారు. అత్తారింటి పైన కంప్లైంట్ చేసినట్టుగా తన మరణ వాంగ్మూలం చూస్తే అర్థమవుతోంది. తనను ఇల్లరికం రావాలని గతంలో ఆ కుటుంబీకులు కోరినట్టు తెలుస్తుంది.